దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ఆమేన్. ఈ ఉదయకాల శుభములు మీకు తెలియజేయుచున్నది రెవరెండ్ కె శ్యాంబాబు. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 14వ వచనం. దేవుని యొక్క బిడ్డలైన మనము లోకములో మంచి సాక్ష్యమును కలిగి ఉన్నాం. మనలను బట్టే మన దేవుడు మహిమపరచబడుతున్నాడు. అందువలన దేవుని వాక్యము తెలియజేయుచున్నది, దేవుడు మన ద్వారా బయలుపరిచినటువంటి సువార్త లోకమునకు మన క్రియల రూపములో, మన ప్రవర్తన విషయములలో, మన జీవితముల ద్వారా తెలియపరచాలి. మన దేవుడు సమాధానకరుడు. ఆత్మీయమైనటువంటి వ్యక్తిత్వములలోనే కాదు, భౌతికమైన స్థితిగతులలో కూడా సమాధానము, పరిశుద్ధత అత్యంత కీలకమైనది. కనుక దేవుని బిడ్డలముగా మనము ఈ విషయములలో నిందించబడటానికి అవకాశం ఇవ్వకూడదు. దేవునిని మహిమపరుచున్నట్లుగా దేవుడు మనకు అట్టి అవకాశమునిచ్చాడు. కనుక ఆయన పరిశుద్ధుడయ్యున్నట్లు మనమును కూడా పరిశుద్ధులముగా జీవించాలి. ఆయన సమాధానమయ్యున్నట్టు మనము అందరితో సమాధానముగా జీవించాలి. లోక సంబంధమైన వ్యక్తులు వితర్కములతోనూ అభిప్రాయ భేదములతోనూ కలహము, ప్రతీకారము, ద్వేషము, అసూయలతో నిండినట్లుగా క్రైస్తవ జీవితము జీవిస్తున్న మనము ప్రవర్తించకూడదు. మనకు లోకములో ఉన్న వారికి ఆ వ్యత్యాసము కనబడాలి. అందుకనే పౌలు భక్తుడు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 14వ వచనం నుంచి ఈ మాటలు తెలియజేయుచున్నాడు. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి. నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము? వెలుగునకు చీకటితో ఏమి పొత్తు? క్రీస్తునకు బెలయాలితో ఏమి సంబంధము? అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది? దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక? మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము అని దేవుని వాక్యము తెలియజేయుచున్నది. కనుక ఆయన మన మధ్యలో మనతో పాటు ఉన్నాడు. కనుక దేవుడిచ్చే సమాధానము మనము అందరితోనూ కూడా కలిగి జీవించాలి. పౌలు గారు అదే వాక్యమును తెలియజేస్తూ కొరింథీ 2 పత్రిక 5వ అధ్యాయము 18వ వచనములో, సమస్తమును దేవుని వలనైనవి, ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరుచుకొని ఆ సమాధానపరచు పరిచర్యను మాకు అనుగ్రహించెను. అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరుచుకొనుచు ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించెనని తెలియజేయుచున్నాడు. ప్రియ సోదరి సోదరుడా, మనమందరము దేవునితోనే కాదు, లోకములో ఉన్నటువంటి ఆత్మీయమైన గుణగణ్యాలను కనపరుచు అనేకులతో సమాధానము కలిగి జీవించాలి. పరిశుద్ధతను, దేవుని యొక్క ఆత్మీయమైన వ్యక్తిత్వమును లోకమునకు కనపరుచుదాం. దైవాశీస్సులు కలుగునుగాక. ఆమేన్. ప్రార్థన. మహోన్నతుడైన తండ్రి, కృపగలిగిన దేవా, స్తోత్రాలు. మీరిచ్చిన మరొక సుదినమును బట్టి స్తోత్రాలు. మరొక నూతన వారములోనికి ప్రవేశించబడి ఉన్నాము. నాయనా, మీ సన్నిధిని ఈ దినమందు మాకు కావలసిన ఆత్మీయ సిద్ధపాటును వాక్యపూర్వకముగా బయలుపరుచున్నారు. సమాధానమును, పరిశుద్ధతను మేము కలిగి నీ నామమునకు మహిమ తెచ్చున్నట్లుగా జీవించాలనని చిత్తమయ్యున్నది ప్రభువా. ఇంకనూ లోక సంబంధమైన వ్యక్తుల మాదిరితనమును మేము అన్వేషించక, అనుసరింపక, మీ వలె అన్ని విషయములలోనూ పరిశుద్ధముగాను, నీతిగాను, సమాధానముగాను, యథార్థతతోనూ జీవించు సహాయమును దయచేయండి. నేటి ఆరాధనలో పాలుందుచున్న బిడ్డలందరికీ అట్టి ఆత్మీయమైన స్ఫూర్తిని కలిగింపచేయండి. విశ్వాస సహితమైన మంచి పోరాటమును పోరాడుతూ ఆత్మీయమైన జీవితములలో అనేకులకు దీవెనకరముగా ఉండునట్లుగా మాకు సహాయం చేయండి. నాతోటి సేవకులను, సువార్థికులను, ఉపదేశకులను, సంఘ కాపరులను, మిషనరీలను దీవించండి. నేటి ఆరాధనల ద్వారా నిబిడలకు మేలు అనుగ్రహించి మహిమ పొందమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మయను త్రియేక దేవుని దీవెన ఎల్లప్పుడూ మీకు తోడయుండునుగాక. ఆమేన్.